హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. ఇది 23rd డిసెంబర్ రోజు, మను బర్త్డే రోజు. రామాలయం టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళినాము. మను బాగా ట్రస్ట్ చేస్తాడు వెంకటేశ్వర స్వామిని. పాసిబుల్ అయినంత వరకు బర్త్డే రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళకుండా అసలు ఉండడు. ఆ రోజు యాక్చువల్లీ కాలేజ్ టైం అయింది. ఇంకా రామాలయం ఒకటే చాలే, మళ్ళీ ఈవినింగ్ వెళ్దామంటే వినలేదు. లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఆ టెంపుల్కి కూడా తీసుకొని వెళ్ళిండు. ఇంక ఈవినింగ్ కాలేజ్ నుంచి వస్తూ ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చిండు. ఈ గిఫ్ట్ ని మను వాళ్ళ ఎంటెక్ స్టూడెంట్స్ మను గిఫ్ట్ చేసిర్రు. నేను ఇంతకు ముందు వ్లాగ్స్ లో కూడా షేర్ చేసుకున్నా. మను ఇక్కడ హన్మకొండ ఎన్ఐటీలో పిహెచ్డి స్కాలర్. ఆ గిఫ్ట్ చూసి మాకంటే ఎక్కువ ఆర్యన్ ఎగ్జైట్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ అందులోంచి మంచిగా లైటింగ్ వస్తుండే. మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ గిఫ్ట్ చూసి. మను వాళ్ళ కాలేజ్ లో ఎంటెక్ స్టూడెంట్స్ పిహెచ్డి వాళ్ళు కొంతమంది నా వ్లాగ్స్ చూస్తారు. ఇన్ కేస్ ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనుకి వర్కింగ్ డే కాబట్టి మాకు వేరే ఆప్షన్ కూడా లేకుండే. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినాము, ఈవినింగ్ అట్లా బయటికి వెళ్దాం అనుకున్నాము. దట్టు మేము మంగళవారం నుంచి లీవ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఫంక్షన్ కోసం మాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేకుండే. ఇంకా రెస్టారెంట్ వద్దనుకున్నాము, నెక్స్ట్ డే జర్నీ ఉంది కాబట్టి. ఇంకా ఇంట్లో కుకింగ్ లాగా ఏం పెట్టుకోకుండా బయటికి వెళ్ళి లైట్ గా టిఫిన్స్ లాగా తినేసి వద్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ 5 to 6 years అయింది నేను మను మైసూర్ బోండా తింటూ అదే మాట్లాడుకున్నాం, ఎన్ని ఇయర్స్ అవుతుంది కదా అని చెప్పేసి. వీడికేమో ఇంట్లోనే కర్డ్ రైస్ తినిపించుకొని వచ్చేసిన. ఒక్కో ఫుడ్తో ఒక్కో ఎమోషన్ ఉంటుంది కదా. నాకు మైసూర్ బోండా చూస్తే నా నైట్ షిఫ్ట్ జాబ్ డేస్, నా బెస్ట్ ఫ్రెండ్స్ గోపి రేషునే గుర్తొస్తారు. వాళ్ళిద్దరు ఇంకా కళ్ళతోటే మాట్లాడుకుంటారు మైసూర్ బోండా చూస్తే. ప్రతి ఒక్కరి వే ఆఫ్ సెలబ్రేటింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. బర్త్డేస్ అయినా ఫంక్షన్స్ అయినా వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళకున్న టైంలో. మేము ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేస్తాము, అది బిస్కెటే అవుతుంది. బట్ మేము ఎప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ ని ఆ రోజు జరిగే స్పెషల్ డేస్ మీద అసలు చూపియము. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళినా, ట్రిప్ వెళ్ళినా, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా, అది ఆ రోజు మన స్పెషల్ డేని ఇంకొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికే కదా. అండ్ ఈ శారీ వచ్చేసి నేను మా కజిన్ బ్రదర్ వాళ్ళ గృహప్రవేశంకి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఎట్లా కడితే అట్లా ఉంటుంది ఈ శారీ. నాకు ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు, నేను అంత ప్రో ఏం కాదు. అండ్ డ్రెస్ కూడా తీసుకున్నా కదా ఆల్రెడీ సౌత్ ఇండియాలో. ఈ రెండు తీసుకెళ్దాము, ఏదైతే అది అవుతుంది అన్నట్టు వీడు కోఆపరేట్ చేసిన దాన్ని బట్టి. ఇవి ముందు రోజు నైట్ కేక్ కట్ చేసినప్పుడు దిగిన ఫొటోస్ ఒక 2 యాడ్ చేస్తున్నా. ఈ షార్ట్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసా, ఎవరైనా చెక్ చేయకుంటే చెక్ చేయండి ప్లీజ్. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ట్రావెల్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్.